మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం 6వ వచనాన్ని చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి. ఈరోజు దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యంలో నుంచి మనకు అందించేటువంటి సందేశం యొక్క అంశం ఏంటంటే, అత్యంత శక్తివంతమైనటువంటి దానిని అతి సామాన్యమైనటువంటిదిగా మార్చినటువంటి యేసయ్య. అత్యంత శక్తివంతమైనటువంటి దాన్ని అతి సామాన్యంగా మార్చినటువంటి ప్రియ ప్రభు, పునరుత్థానుడైనటువంటి యేసయ్య ఈరోజు మనకిచ్చేటువంటి సందేశము మన కుటుంబ వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమని నేను దృఢంగా నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే పుట్టినటువంటి పశువుల పాక మొదలుకొని మరణించినటువంటి సమాధి వరకు ప్రతి సంఘటన మన జీవితంలో ఖచ్చితంగా ఒక క్రొత్తదైనటువంటి సందేశాన్ని దయచేస్తుంది. ప్రతి ఒక్క సంఘటన, అది యేసు ప్రభు ఒక మందిరంలోనికి వెళ్ళినా, సమాజ మందిరంలోనికి వెళ్ళినా, లేదా ఒక కొరడా పట్టుకున్నా, లేకపోతే యేసు ప్రభు గార్ధవం మీద కూర్చున్నా, ఎవ్రీ ఇన్సిడెంట్ స్పీక్స్ సంథింగ్ ఆర్ అదర్ టు అస్. ఏదో ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. మరి ఈ పునరుత్థాన అనుభవం అనేటువంటిది ప్రపంచ చరిత్రలో ప్రభువుకు తప్ప ఇంకెవరూ లేనటువంటిది, ఎవరూ సాధించలేనటువంటిది, ఎవరూ మరణాన్ని ఓడించినటువంటి ఆ పరిస్థితిని మనము వరుసగా పునరుత్థానపు పండుగ రోజు నుంచి, ఈస్టర్ రోజు నుంచి మనం వరుసగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకు వరుసగా ఇన్ని రోజులు ధ్యానించాలి అంటే, యేసు ప్రభు యొక్క పునరుత్థానం మామూలు విషయం కాదండి, మామూలు విషయం కాదు. అది గొప్పదైనటువంటి విషయం, చరిత్రలో నిలిచిపోయినటువంటి విషయం అని కాదు. మానవును దేవుడు ఒక వ్యక్తి అని గుర్తించడానికి ఇదే అసలైనటువంటిదండి. ఒక వ్యక్తి ఈయన దేవుడు అని చెప్పడానికి రుజువు ఏదైనా ఉందంటే ఇదే అండి, ఇంకోటి లేదు. ఎందుకోసం అంటే, యేసు ప్రభు యొక్క జన్మ అనేటువంటిది తల్లి గర్భంలో జరిగినటువంటిది. ఎవరికి కనబడదు. లేకపోతే యేసు ప్రభు యొక్క జీవితము ఒకవేళ అప్పుడుండే వారికి తెలుసు కానీ ఇప్పుడుండే వారికి తెలియదు. కానీ ఇప్పటికైనా అప్పటికైనా ఎప్పటికైనా యేసు ప్రభు మాత్రమే దేవుడు అని చెప్పగలిగినటువంటి ఏకైక ప్రూఫ్ ఏదైనా ఉందంటే అది యేసు ప్రభు యొక్క సమాధి, యేసు ప్రభు యొక్క పునరుత్థానం, యేసు ప్రభు యొక్క ఆ యొక్క మరణాన్ని జయించినటువంటి సంఘటన. దేవుని బిడ్డలారా, అందుకే ఈయన మాత్రమే దేవుడని ప్రభావముతో నిరూపించబడింది ఈ పునరుత్థాన విషయంలోనే, ఈ పునరుత్థాన సంఘటనలోనే. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఈ అంశాన్ని మీరు కొద్దిగా ఆలోచించాలని నేను కోరుతుంటున్నాను. బైబిల్లో చూడండి, 1వ వచనాన్ని చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, మత్తయి సువార్త 28:1, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు దేన్ని చూడవచ్చిరి? సమాధిని చూడవచ్చిరి. దేన్ని చూడడానికి వచ్చారంట? మగ్దలేనే మరియ వేరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారంట. సమాధి ఏ రకంగా ఉంటుంది? సమాధిలో ఏముంటుంది? ఒక శరీరం ఉంటుంది. లేకపోతే ఈ దినాల్లో ఒకే సమాధిలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ శరీరాలు ఉండవచ్చు, లేకపోతే ఎముకలు ఉండొచ్చు, పుర్రె ఉండవచ్చు, లేకపోతే మనిషి యొక్క ఆనవాళ్ళు ఉండవచ్చు. ఒకవేళ పుర్రె కూడా లేదనుకో, ఒకవేళ మెటిక్యులస్గా దాంట్లో స్టడీ చేసామంటే అతనికి సంబంధించినటువంటి DNA లేకపోతే ఈ ఫోరెన్సిక్ వాళ్ళని అడిగితే దే విల్ ఎక్స్ట్రాక్ట్ సో మెనీ థింగ్స్. దేవుని బిడ్డలారా, సమాధి అండి కదా, బైబిల్లో వ్రాయబడింది. ఈ స్త్రీలు సమాధిని చూడవచ్చిరి. కానీ దేవుని దూత ఏమంటున్నాడు చూడండి, 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు ఏం స్థలం అంటది? పండుకొనిన స్థలం. ప్రభువును పరుండబెట్టిన స్థలం కాదు, ప్రభువు పండుకొనిన స్థలము. దేవుని దూత అంటున్నాడు, ఇది మీరు సమాధిని చూడవచ్చిరి, బట్ యు ఆర్ లుకింగ్ ఎట్ దిస్ ప్లేస్ యాజ్ ఎ గ్రేవ్. దీన్ని మీరు ఒక సమాధిగా చూస్తున్నారు. కానీ నేనేమని చెప్తున్నానంటే, దేవుని దూత ఏమంటున్నాడంటే, దేవుని దూత యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అది సమాధి కాదు, దాన్ని పండుకొనిన స్థలము. యేసు ప్రభు పండుకొనినటువంటి స్థలము. అంటే యేసు ప్రభు యొక్క బెడ్
అని మాట్లాడుతుంటున్నాడు. సమాధిని చూచి ఏమంటున్నాడంటే యేసయ్య పండుకొనిన స్థలము, పండుకొనిన స్థలము. దేవుని బిడ్డలారా, సమాధి పండుకొనే స్థలం కాదు, సమాధి పాతిపెట్టినటువంటి స్థలం, సమాధి బూడ్చినటువంటి స్థలం, సమాధి శవములు ఉండేటువంటిది, పండుకొనినటువంటి స్థలము కాదు. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది, ఆ స్త్రీలు సమాధిని చూడవచ్చిరి. వాళ్ళే చెబుతుంటున్నారు, మేము సమాధిని చూడడానికి వెళుతుంటున్నాం, సమాధిని చూడడానికి వచ్చాము. బట్ దేవుని దూత అంటున్నాడు, ఇట్స్ నో మోర్ ఏ గ్రేవ్. ఇక అది సమాధి కాదు, అది ప్రభు పండుకొనిన స్థలం, ప్రభు పండుకొనిన స్థలం. దేవుని బిడ్డలారా, అందరం ఈరోజు పండుకొని మన ఇంట్లో నిద్ర లేచి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ లేచి అక్కడి నుంచి లేచి ఇక్కడికి వచ్చాం. దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరాల క్రిందట సమాధిలోనికి వెళ్ళాడు ప్రభువు. అది సమాధిగా ఉంచలేదు, ఆ స్థలాన్ని మార్చేశాడు ప్రభువు. అందుకే నేను అంటాను, అందుకే ఆ క్యాప్షన్ ఉంచాను, అత్యంత శక్తివంతమైనటువంటిది ఏంటంటే సమాధి. ఎంత పెద్ద వ్యక్తి అయినా సమాధి దగ్గరికి రావాల్సిందే, సమాధి దగ్గరికి రావాల్సిందే. నువ్వు ధనికుడవా, లేకపోతే నువ్వు కోటీశ్వరునివా, నువ్వు ప్రపంచాన్ని ఏలినటువంటి వ్యక్తివా, ఏలబోయేటువంటి వ్యక్తివా, ఎవరైనా సరే, హూ ఎవర్ యు మే బి. అందుకే సామెత చెప్తారు కదా, డెత్ ఈజ్ ఎ గ్రాండ్ ఈక్వలైజర్ అంటారు. అందరినీ సమానంగా చూస్తుంది, అందరినీ సమానంగా చూస్తుంది మరణం, సమాధి అనేటువంటిది. దేవుని బిడలారా, ఒకటి మాత్రం వాస్తవం, భూమి లోపల అందరూ సమానమే, భూమి బయట సమాధులు వేరుగా ఉండవచ్చు. అంటే ఒకటి చిన్న సమాధి ఉండవచ్చు, ఒకటి పెద్దదిగా ఉండవచ్చు, ఒకటి చాలా ఎత్తుదిగా ఉండవచ్చు, చాలా డెకరేటివ్గా ఉండవచ్చు, ఒకదాని మీద ఫోటో ఉండవచ్చు, ఒకదాని మీద ఫోటో లేకుండా ఉండొచ్చు, ఒకదానిపైన ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఇంకో దానిపైన ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండవచ్చు. బట్ ఎనీథింగ్ ఈజ్ దేర్, బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, యూ కాల్ ఇట్ యాజ్ ఎ టూమ్. నువ్వు ఏమైనా చెప్పు, దానిపైన పూలదండవే, దానిపైన ఇంకొకటి పెట్టు, దాని సమాధి అంటావు. కానీ దేవుని దూత అంటున్నాడు, ఇది సమాధి అని మీరు అనుకొని వచ్చారు కదా, ఇక మీదట అది సమాధి కాదు, ప్రభువు పండుకొనిన స్థలము, ప్రభువు పండుకొనిన స్థలం. అత్యంత శక్తివంతమైనటువంటిది సమాధి అండి. అందుకే గత వారంలో నేను చెప్పాను, సెకండ్కి 2 చొప్పున చనిపోతున్నారు. చనిపోయినటువంటి వ్యక్తి సమాధిలోకి వస్తాడు, అంతే, హీ విల్ నాట్ కమ్ బ్యాక్ అగైన్. అతడు తిరిగి బయటకు వచ్చే ఆస్కారమే లేదు. అలాంటి శక్తివంతమైనటువంటిది. ఒకవేళ అడుగుదాం, సమాధి నీ యొక్క శక్తి ఎలాంటిది అంటే, సమాధి యొక్క పట్టు ఎలాంటిది తెలుసా, సమాధి యొక్క బలం ఎలాంటిది తెలుసా? ఎన్ని వేల సంవత్సరాల కిందట హేబేలు మొట్టమొదటిగా చనిపోయాడండి. ఆ రోజు సమాధిలోకి వెళ్ళాడు, పట్టుకునింది, ఇక సమాధి వదిలిపెట్టలేదండి. ఈ రోజు వరకు కూడా హేబేలు సమాధిలోనే ఉన్నాడు, హేబేలు సమాధిలోనే ఉన్నాడు. ప్రపంచాన్ని ఏలినటువంటి రాజులు అనబడినటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు, వాళ్ళ సమాధులు ఉన్నాయి, కానీ వాళ్ళను బయటకు వదలలేదు, బలంగా పట్టుకున్నది సమాధి. అందుకే బైబిల్లో యోబు గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉంటుంది తెలుసా? చూడండి, ఒకసారి యోబు గ్రంథంలోకి వద్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 32వ వచనం. యోబు గ్రంథం 21:32. వారు సమాధికి తేబడుదురు, సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. సమాధికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఒక వ్యక్తిని కావలి కాస్తుందంటండి. అంటే ఏమని కావలి కాస్తుంది? ఇక నువ్వు సమాధిలోంచి బయటికి వెళ్ళావు, నువ్వు సమాధిలోంచి బయటికి వెళ్ళావు, బయటికి పోకుండా కావలి కాసేటువంటి బలమైన శక్తి కలిగినటువంటిది సమాధి అండి. యోబు అంటున్నాడు, ఈ యోబు గ్రంథంలో అంటున్నాడు, వారు సమాధికి తేబడుదురు, ఇక సమాధిలో పెట్టిన వెంటనే ఇక ఏమవుతుందో తెలుసా? సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. సమాధి శ్రద్ధగా కావలి కాస్తుందంటండి. అంటే ఎట్టి పరిస్థితుల్లో బయటికి పోకుండా. ఇలాంటి కావలి ఎక్కడ ఉండదండి. కుక్క ఉన్నది జాగ్రత్త, ఆ కుక్కకు బిస్కెటో ఏదో మటన్ ముక్కనో పడేస్తే అది గమ్మున కూర్చుంటుంది, లేకపోతే దానికి ఏదన్నా ఒక మత్తు పదార్థంతో కూడిన కర్చీఫ్ దానిపైన వేసామంటే అంతే, ఇక కావలి కాయదు. లేకపోతే ప్రపంచంలో పేరెనికగన్నటువంటిది, ప్రపంచ వింతల్లో ఒక వింత చైనా వాల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటారు. అంటే ఎంత పెద్దది అంటే ఆ వాల్, వాళ్ళు మనం ఇంటి చుట్టూ గోడ కట్టుకుంటే వాళ్ళు దేశం చుట్టూ గోడ కట్టారండి, దేశం చుట్టూ గోడ కట్టారు. అలాంటి దేశం చుట్టూ కట్టబడినటువంటి గోడను కూడా కావలి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఛేదించారు. అంటే ఆ కావలి కాయడం అనేటువంటిది అక్కడ ఫెయిల్ అయిపోయింది. కానీ మరణం ఎదుట ఎవ్వరు కూడా తప్పించుకోలేదంట. బైబిల్లో వ్రాయబడింది, మరణము శ్రద్ధగా, సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. శ్రద్ధ, సమాధికి ఉన్నటువంటి శ్రద్ధ ఎలాంటిది తెలుసా? ఎవ్వరిని బయటికి పంపదు. అలాంటిది సమాధి, అత్యంత శక్తివంతమైనటువంటిది. అలాంటి సమాధి దగ్గరికి ప్రభు వెళ్ళాడు. ఇప్పుడు ఆ సమాధిని ఏం చేశాడండి? పండుకొని ఉన్న స్థలము.
పండుకొని ఉన్న స్థలము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పవర్ ఎలాంటిది తెలుసా? పునరుత్థానుడైన దేవుని యొక్క పవర్ ఎలాంటిది తెలుసా? ఆయన శక్తి ఎదుట తరతరాలుగా ఉన్నటువంటి బలమైన, తరతరాలుగా ఉన్నటువంటి శక్తి అయినా, తరతరాలుగా ఏలుచున్నటువంటి కావలి కాసేటువంటి లక్షణమైన అది వ్యర్థం కావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శక్తిమంతుడంటే దేవుడు, శ్రద్ధగా కావలి కాసే కావలి యొక్క కార్యము విచ్ఛిన్నమైపోయింది. దేవునికి స్తోత్రం. ఇలాంటి దేవుని మనం సేవిస్తుంటున్నామండి. అందుకే పునరుత్థానం ఏమని చెప్తుంది తెలుసా? యువర్ గాడ్ ఈస్ అన్ఇమాజినబుల్ గాడ్. నీ దేవుడు నీ ఊహకు మించినటువంటి వాడు, నీ శక్తి సామర్థ్యాలకు మించినటువంటి వాడు, నీ తాహత్తుకు మించినటువంటి వాడు, నీ ఆలోచనకు మించిన వాడు. అందరూ సమాధి దగ్గర సలాం చేయాల్సిందే, సమాధి దగ్గర తల వంచాల్సిందే. కానీ ప్రియ ప్రభు మాత్రం సమాధి యొక్క కావలిని బ్రేక్ చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమాధి ఈ విషయాన్ని గురించి నేను 3వ పాయింట్గా చెప్తాను. మొదటిగా, ఈ సమాధి ఎలాంటి సమాధి తెలుసా? లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి. అది ఎలాంటి సమాధి అంట? బైబిల్లో వ్రాయబడింది, యేసు ప్రభు ఉంచినటువంటి సమాధే కాదు, సుగంధ ద్రవ్యములు తీసుకొని వచ్చిన సమాధి. ఆ సమాధి దగ్గరికి ఏ రకంగా వచ్చారంట? సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చారంట. అంటే దే కేమ్ విత్ సో మచ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్, సో మెనీ పర్ఫ్యూమ్స్. లేకపోతే ఏమనాలి, శరీరానికి పూసేటువంటి ఆ లేపనాలు ఏమి తీసుకొని వచ్చారో మనకు తెలియదు, కానీ ఎన్ని తీసుకొని వచ్చారో మనకు తెలియదు, కానీ దే కేమ్ విత్ ఆల్ దోస్ థింగ్స్. వాటన్నిటితో వచ్చారు. ఇప్పుడు నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, మీరే చెప్పాలి, సుగంధ ద్రవ్యాలు ఎందుకు తీసుకొని వచ్చారు? సుగంధ ద్రవ్యాలు ఎందుకు వాళ్ళు యేసు ప్రభు యొక్క శరీరం వద్దకు తీసుకొని వచ్చారు? నేరుగా వాక్యం చెప్తూ ఉంటే అలా విని ఎందుకంటే వారానికి ఒక్కసారి వాక్యం వింటాం కదా, కాన్సన్ట్రేషన్ తక్కువైపోయి నిద్రలేకి జారుకుంటాం. అందుకే ప్రశ్న జవాబులు ఉంటే బాగుంటుంది. బ్రదర్ చెప్పండి, సుగంధ ద్రవ్యాలు ఎందుకు తెచ్చారు? యూదుల ఆచారం. ఓకే, తర్వాత సుగంధ ద్రవ్యాలు వాసన వస్తుంది అని. ఏం వాసన వస్తుంది? శరీరము కంపు కొడుతుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చనిపోయినటువంటి మరణం మామూలు మరణం కాదు. ఆ శరీరము గాయపరచబడిన శరీరము మిట్ట మధ్యాహ్నము, అంటే ఉదయము 9 నుంచి ఆ శిలువపై నుంచి దించేంత వరకు మిట్ట మధ్యాహ్నములో ఫ్రై అయిపోయినటువంటి శరీరం అండి. ఆ శరీరంలో నుంచి రక్తము స్రవించినటువంటిది. రక్తమంతా శరీరం పైన ఉంది. అంటే గాయాలు, రక్తము, చెమట, నీరు, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క చేదు చిరక మొత్తం ఒకవేళ శరీరం పైన పడింటే శరీరం ఇక డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అని వాళ్ళు ఏం చేశారు అంటే, యేసు ప్రభు యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు. సైన్స్ ఏమని చెప్తుందంటే, మనిషి చనిపోయిన తర్వాత 9 రకాలైనటువంటి కెమికల్స్ మనిషి శరీరంలో పనిచేస్తాయంట. 9 రకాలైనటువంటి కెమికల్స్ వస్తాయండి బయటికి. ఆ కెమికల్స్లో భయంకరమైన వాసన కోడిగుడ్డు వాసన. ఇక మిగతాయి కూడా వాసన వస్తాయి. హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటి ఆ యొక్క కెమికల్తో కూడినటువంటి ఏమనాలి, డీటాక్సిఫై అయిపోతుంది. అంటే బాడీ మొత్తము డీటాక్సిఫై కాదు, కానీ అది చెడిపోయి వాసన కొట్టడం ప్రారంభమవుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చారండి. అంటే సమాధి అంటే ఏంటి తెలుసా? మొదలు చెప్తుంటున్నాను, అది కుళ్ళిన వాసన వచ్చేటువంటి స్థలం. విశ్వసుందరి సమాధి కానీ, కుష్ఠరోగి సమాధి కానీ, ఎవరి సమాధి కానీ ఓపెన్ చేస్తే ఆ తర్వాత వచ్చే వాసన మాత్రం దుర్గంధమే, సుగంధం ఏం రాదు. విశ్వసుందరి కాబట్టి ఆమె ఓపెన్ చేస్తున్న టపామని సెంటు వాసన ఏం రాదు. ఏ సమాధి చూసినా ఏముంటుంది వాసన? ఒకటి కుళ్ళిన వాసన తప్ప ఇంకోటి ఉండదు. అందుకే వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే, యేసు ప్రభు యొక్క సమాధిలోకి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వస్తాం. సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చి ఆ సుగంధ ద్రవ్యాలతో యేసు ప్రభును పూజుదాం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క శరీరము సమాధిలో. అంటే ఇప్పుడు ఇన్ని కిటికీలు తెరిచి, ఇన్ని తలుపులు తెరిచి, ఇన్ని కూలర్స్ పెట్టి, ఫ్యాన్స్ పెట్టినా కూడా మన శరీరంలో ఏముంటుందండి? ఏమొస్తుంది? కాదు కదా. మరి యేసు ప్రభు యొక్క శరీరం అంత గాయపరచబడి సమాధిలో పెట్టేసి రాళ్ళ లోపల పెట్టి దానిపైన మూతేస్తే ఇక లోపల ఏమైపోయింటుంది శరీరం అనుకొని వీళ్ళు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారండి.
దేవుని బిడలారా, యేసు ప్రభు యొక్క శరీరము కుళ్ళిపోలేదు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇఫ్ యేసు ప్రభు యొక్క శరీరం అనేటువంటిది కూడా అలా డీకంపోజ్ అయిపోయి ఉంటే, లేకపోతే అలాంటి కుళ్ళు వాసన పట్టి ఉంటే, యేసు ప్రభు దేవుడే కాదండి. ఎందుకు దేవుడు కాదంటే బైబిల్లో ఒక మాట ఉంది. కీర్తనలు 16వ కీర్తన 10వ వచనం చూడండి. 10వ వచనం, కీర్తన 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. ఒకవేళ దేవుడు పరిశుద్ధుడైతే, దేవుడు పవిత్రుడైతే, దేవుడు నిజంగా దేవుని కుమారుడైతే, యేసు ప్రభు జీవితం పరిశుద్ధమైన జీవితం అయితే కుళ్ళు పట్టడానికి వీలు లేదు. కుళ్ళు పట్టకపోతే దానికి సుగంధ ద్రవ్యాలు అవసరం లేదు. సమాధి ఏమని చెప్తుందంటే కుళ్ళిన శరీరం ఉంటుంది అక్కడ. అది ఎవరి శరీరమైనా, మనిషి శరీరమైనా, జంతువు శరీరమైనా, ఏ శరీరమైనా కుళ్ళిన శరీరముగా ఉంటుంది, వాసన వచ్చే శరీరముగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనము ఎక్కడ ఆలోచింపజేయాలి తెలుసా? యేసు ప్రభు యొక్క శరీరము కుళ్ళిపోయినటువంటి శరీరం అయితే యేసు ప్రభు పరిశుద్ధుడు కాదు. యేసు ప్రభు పరిశుద్ధుడు కాదు. బైబిల్లో వ్రాయబడింది, యేసు ప్రభువును ఆ శిలువపై నుంచి దించి దానికి ప్రేత వస్త్రములు చుట్టి ఆ సమాధిలో పెట్టారు. ఇప్పటికి కూడా ఇశ్రాయేల్ దేశంలో ఇదే పద్ధతి అండి. మనమంతా కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి డ్రెస్సు లేకపోతే శారీనో ఏదో మనం ఉంచుతాం వాళ్ళకు, లేదా వాళ్ళకు ఒకవేళ ఇష్టం లేకపోయినా గంభీరంగా ఉండాలని వాళ్ళను డెకరేట్ చేస్తామండి, చనిపోయినటువంటి వారిని. కానీ ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు చుట్టేటువంటి వస్త్రం, వాళ్ళు కప్పే వస్త్రానికి ఎక్కడ కూడా పాకెట్స్ ఉండవు. ఎక్కడ కూడా ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉండదు. కామన్గా ఉంటుంది. ఒక క్లాత్ తీసుకొని శరీరాన్ని చుడతారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శరీరాన్ని కూడా వస్త్రాన్ని చుట్టారు, కానీ యేసు ప్రభు శరీరం కుళ్ళిపోలేదు. అందుకే వాళ్ళు తీసుకొని వచ్చిన సుగంధ ద్రవ్యాలు అక్కడే పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమాధి ఏమని చెప్తా తెలుసా? అందరి శరీరాలు నాలో కుళ్ళిపోయాయి, కుళ్ళు వాసన తప్ప ఇంకోటి రాలేదు. ప్రతి శరీరం నా దగ్గరికి వచ్చింది. అది కుక్కదైనా, లేకపోతే ఇంకొక చిన్న జంతువైనా, పెద్ద జంతు అయినా, లేకపోతే ఒకవేళ ఆ దినాల్లో ఉండేవి అని చెప్పబడుతున్నటువంటివి డైనోసార్స్ అయినా, ఏవైనా సమాధిలోకి వచ్చిన తర్వాత కుళ్ళినటువంటి శరీరమే. కానీ ఒక్క యేసు ప్రభు యొక్క శరీరము కుళ్ళు పట్టలేదు. అందుకే యేసు ప్రభు సమాధి గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క సమాధి ఏమని చెప్తుందంటే, హీఈస్ హ్యావింగ్ ద బాడీ దట్ ఈస్ నాట్ డీకంపోజ్డ్. ఎలాంటి శరీరం ఉందంటే గాయపరచబడింది, సిలువేయబడింది, చనిపోయాడు. ఆయన శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది, కానీ ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. అందుకే ఈ యొక్క కీర్తనకారుడు అంటారు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, ఆ వాసన రాదు. లాజరు సమాధి నుంచి వాసన వచ్చి ఉండవచ్చు, కానీ యేసు ప్రభు సమాధి దగ్గర నుంచి వాసన వచ్చి ఉండదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన సమాధిలో లేడు కాబట్టి. ఆయన శరీరము పాప పంకిల కాదు. పాప పంకిలమైనటువంటిది అయితే మృతము అయిపోయినటువంటిదిగా ఉండాలి, దాన్ని కుళ్ళు పట్టాలి. పరిశుద్ధుడు కాబట్టి కుళ్ళు పట్టలేదు. అందుకే వాళ్ళు వచ్చి సుగంధ ద్రవ్యాలు పూయకముందే యేసు ప్రభు సమాధిని గెలిచి లేచాడు. ఎందుకంటే ఆ సమాధి కుళ్ళిపోయినటువంటి శరీరం కలిగిన సమాధి కాదు, పరిశుద్ధుడైన దేవుని యొక్క ఆ శరీరము కలిగిన సమాధి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. ఎలాంటి దేవుని మనం సేవిస్తున్నామంటే ఆయన శరీరం కుళ్ళిపోలేదు. ఆ సందేశం ఏమంటుందంటే, ఈ యొక్క సమాధి ఇచ్చేటువంటి మొదటి సందేశం ఏంటంటే, మొట్టమొదటిసారిగా నా దగ్గరికి ఒక పరిశుద్ధమైన శరీరం వచ్చింది. హల్లెలూయా. అన్ని శరీరాలు పాపపంకిలమైన శరీరాలే. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్, మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా పరిశుద్ధమైన శరీరం వచ్చింది. నేను చూడాల్సింది ప్రతి శరీరం దగ్గర కుళ్ళిపోయిందని నేను చూశాను, కానీ ఈ శరీరం మాత్రం కుళ్ళిపోలేదు. ఇది పరిశుద్ధమైనటువంటి శరీరం. దేవుని బిడ్డలారా, ఎలాంటి దేవుడు నీ దేవుడు తెలుసా? ఆయన పుట్టక ముందు పరిశుద్ధుడే, తల్లి గర్భంలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధుడే, తల్లి గర్భంలో డెవలప్ అవుతున్నప్పుడు పరిశుద్ధుడే. తల్లి గర్భంలో మరియ రక్తముతో యేసు ప్రభు బ్రతకలేదండి. ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం, పవిత్రమైన రక్తం, అమూల్యమైన రక్తం. మరియ రక్తం కాదు. మరియ రక్తం అయితే యేసు ప్రభు మరియ కుమారుడు, లేకపోతే మరియ రక్తం కలిగిన వ్యక్తి అయితే యేసు ప్రభు కూడా పాపే. తండ్రి అయిన దేవుడు ఇతడు నా ప్రియ కుమారుడు అని చెప్పలేడు. యేసు ప్రభు గర్భములో పరిశుద్ధుడే. యేసు ప్రభు గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు పరిశుద్ధుడే. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత
పరిశుద్ధుడే. ఇప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏమని చెప్తాడంటే, నీవు ఎక్కడైనా అపరిశుద్ధతలో ఉన్నావా, ఏ పాపములోనైనా నువ్వు ఉన్నావా, ఏ అపవిత్రతలోనైనా ఉన్నావా, అలాగైతే నీకు పరిశుద్ధతను ఇవ్వగలను. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క సమాధి ఇచ్చే సందేశం ఏంటి తెలుసా? మనిషి జీవితంలో ప్రతిరోజు సాతాను ఒక దాడి చేస్తాడండి. ఏంటి ఆ దాడి తెలుసా? పరిశుద్ధుడుగా ఉండకుండా ఉండాలి. ఏదో ఒక రకంగా సాతాను దాడి చేస్తాడండి. అది సాతాను యొక్క లక్షణం. అపవాది పరిశుద్ధుడు కాదు, అపవిత్రుడు. కాబట్టి మనల్ని కూడా అపవిత్రులుగానే ఉంచుతాడు, మనల్ని కూడా అపవిత్రులుగా ఉంచాలి. ప్రతిరోజు ఏదో ఒక విధానంలో దాడి చేస్తూనే ఉంటాడు. నీకు అవసరమైనటువంటిది ఏంటి తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఒకవేళ 4 రోడ్ల కూడలి దగ్గర మీరున్నారు, అక్కడ ఎవ్వరు లేరు, ఇద్దరు వ్యక్తులు, ఒకరు చనిపోయిన శరీరం, రెండోది బ్రతికినటువంటి శరీరం. బ్రతికినటువంటి వ్యక్తి ఎవరిని పోయి అడుగుతారండి మీరు? బ్రతికిన దగ్గరికి వెళ్ళి అడుగుతాం, ఎక్కడికి పోవాలో అడుగుతాం. చచ్చిపోయిన శరీరం దగ్గరికి పోయి అడుగుతామా? ఈ దినాన మానవుడు ఏం చేస్తున్నట్టే, చనిపోయిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మేము పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? వాళ్ళే చెప్తారు, మేము చచ్చిపోయి ఇక్కడ ఉన్నాం బాబు, మాకు పరలోకం తెలియదు, మేము సమాధి తెలుసు మాకు, అంతే, పరలోకం తెలియదు, దైవలోకం తెలియదు, మేము సమాధిలో ఉన్నాం. ఎందుకు తెలుసా? వాళ్ళు పరిశుద్ధులు కాదు కాబట్టి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి యేసు ప్రభు యొక్క శరీరము కుళ్ళిపోలేదు. ఇది ఏ దేవుని సేవిస్తున్నావు తెలుసా? హీ ఈజ్ ఎ హోలీ గాడ్. ఆయన సమాధిలో కూడా పరిశుద్ధుడే. ఆ సమాధి ఏమని చెప్తుందంటే, ఇది నా సమాధే. ప్రతి సమాధిలో కుళ్ళిపోయిన శరీరమే ఉంటుంది, కుళ్ళిపోయిన వాసనే ఉంటుంది, చెడు వాసనే కొడుతుంది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, మానవ చరిత్రలో సమాధిలో కుళ్ళిన శరీరం లేదు, కుళ్ళిపోయినటువంటి బాడీ లేదక్కడ. సజీవుడైన దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సమాధిలోనికి దినాన వెళ్ళి, మొన్న ఒకసారి ఒక ప్రోగ్రాం నేను చూశానండి. యేసు ప్రభు సమాధి దగ్గర ఒక లైవ్ ప్రోగ్రాం, లైవ్ కాన్సర్ట్ పెట్టారండి. లైవ్ ఎక్కడ పెడతారండి? ఇలాంటి పెద్ద పెద్ద హాల్స్లో, లేకపోతే స్టేడియంస్లో, గ్రౌండ్స్లో, పెద్ద పెద్ద థియేటర్స్లో పెడతారు. ఎక్కడ పెట్టారండి ఆ కాన్సర్ట్? ఫేమస్ సింగర్స్ అందరూ కలిసి ఆ ఈస్టర్ పండుగ రోజున యేసుప్రభు సమాధి దగ్గరే పెట్టారు. యేసుప్రభు సమాధి దగ్గర. ఇప్పుడు మనం పోయి పెడతామండి? ఒకరోజు సమాధుల పండుగ రోజు పోవడానికే ముందు రోజు వెళ్ళి దానికి సున్నం కొట్టి శుభ్రం చేసి, దాని చుట్టూ శుభ్రం చేసి, క్లీన్ అండ్ గ్రీన్ చేసి, ఇంకా మళ్ళీ మనం పోయిన తర్వాత మళ్ళీ స్ప్రేలు ఏవేవో చేస్తాం. ఎందుకు తెలుసా? ఎక్కడ ఏ వాసన వస్తుందో. కానీ యేసు ప్రభు సమాధి దగ్గర కుళ్ళిన వాసన లేదు. ఎందుకు తెలుసా? ఇన్ హిస్ డెత్ అండ్ ఈవెన్ ఇన్ హిస్ బరియల్ అండ్ ఈవెన్ ఇన్ హిస్ సెపల్కర్, ఆయన సమాధిలో కూడా ఆయన పరిశుద్ధుడే. ఈరోజు ఆ దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటి తెలుసా? పరిశుద్ధత లేదా నీ జీవితంలో? పరిశుద్ధత కొరతగా ఉందా? పరిశుద్ధకైన పోరాటంలో ఉన్నావా? అనుకుంటున్నావు పరిశుద్ధునిగా ఉండాలని, అనుకుంటున్నావు నువ్వు పనిచేసే స్థలంలో పరిశుద్ధి నీ వల్ల కావడం లేదా? లేకపోతే నీ జీవితంలో ఆయా శోధనలు, ఒంటరితనాన్ని బట్టి శోధనలు, స్నేహితులను బట్టి శోధనలు, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి సాతాను ప్రేరేపణ కూడా ఒక పాపం చేయడానికి నీకు ఒక అవకాశం ఏర్పడుతూ ఉన్నట్లయితే ఈరోజు ఈ దేవుడు అడుగు. ఈయన ఎలాంటి దేవుడు తెలుసా? తను సమాధిలో పరిశుద్ధుడుగానే ఉన్నాడు. అందుకే వీళ్ళు ఆ యొక్క లేపనాలు లేకపోతే సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చినప్పుడు యేసుప్రభు అక్కడ లేడు. ఎందుకు లేడు తెలుసా? ఆయన బాడీ డీకంపోజ్ కాలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఒక విషయాన్ని మనం గుర్తించాలి. సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? మనిషి జీవితంలో ఏం చేస్తున్నాడు తెలుసా? చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టెను. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చాలు. 18 సంవత్సరాల క్రిందట ఇదే వాక్యాన్ని నేను చెన్నైలో ఒక చర్చిలో అందించానండి. లాస్ట్ వీక్ ఆ చర్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి VBS ట్రైనింగ్ ఇచ్చారండి. దాదాపు 100 మంది సండే స్కూల్ టీచర్స్, 80 నుంచి 100 మంది లోపల ఉండే సండే స్కూల్ టీచర్స్కు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. అయిపోయిన తర్వాత చర్చి వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, అన్న మీతో గ్రూప్ ఫోటో తీసుకోవాలి అన్నారు. సరే అన్నాను. అప్పుడు గ్రూప్ ఫోటో అయిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, అన్న 18 సంవత్సరాల కిందట మా చర్చికి వచ్చి మీరు చెప్పిన వాక్యం మాకు జ్ఞాపకం ఉంది అని. వాళ్ళు చెప్పకముందే నేను చెప్పాను, బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత చెడు వాసన కొట్టును కదా. అవునన్నా, ఇదే వాక్యం. ఈరోజు ఆ వాక్యాన్ని చెప్పడం లేదు, కానీ
చెడు వాసన ఎందుకు వచ్చిందంటే అక్కడ బుక్కవాని తైలం అంటే పర్ఫ్యూమ్ అని. తెలుగులో ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ సెంటు బాటల్కు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ బుక్కవాని తైలం. ఈసారి అంగడికి వెళ్ళినప్పుడు, షాప్కి వెళ్ళినప్పుడు, సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు అడగండి, బుక్కవాని తైలం ఇవ్వండి అని. ఎవడు ఏడు, మనకంతా ఇంగ్లీషే బాగొచ్చు కదా. సో బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత చెడు వాసన కొడుతుంది. బుక్కవాని తైలం అంటే నీ జీవితం. నీ జీవితంలోకి రావాలని ఈగలు పైన తిరుగుతూ ఉంటాయి. ఏంటి, ఒక్కొక్క ఈగ ఒక్కొక్క శోధన, ఒక్కొక్క ప్రేరేపణ, ఒక్కొక్క ఆలోచన నీపై. బుక్కవాని తైలంలో ఈగలు తిరుగుతూ ఉంటాయంట. ఈ ఈగ ఏంటి తెలుసా, సాతానుకు సంబంధించినటువంటి సాధనం. అది ఒక ఆలోచన రూపంలోనో, లేకపోతే ఒక సెల్ ఫోన్ రూపంలోనో, లేకపోతే ఇంకొక విధానంలోనో అది నీ పైకి వస్తుందండి. ఎప్పుడు అవకాశం, ఎక్కడ లూజ్ అయిపోతావు, మెల్లిగా ఎంటర్ అయిపోవాలా, లోపలికి ఎంటర్ అయిపోయి లోపలికి వచ్చి చచ్చిపోతాండి. చచ్చిపోతే ఆ సెంటు బాటల్ ఇక మంచి వాసన కాదు, చెడు వాసన కొట్టడం ప్రారంభిస్తుందంట. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేర్ ఈజ్ ఎ హాట్ హంట్, ఒక భయంకరమైనటువంటి ఒక శోధన గుండా మానవుడు వెళుతున్నాడు. సాతాను వెంటబడుతుంటున్నాడు. దేనికి? చెడు వాసన తీసుకురావాలి, చెడిపోవాలి జీవితం, చెడు సాక్ష్యం ఉండాలి, చెడు మాటలు రావాలి, చెడు తలంపులు ఉండాలి, చెడు జీవితం ఉండాలి. ప్రతిరోజు సాతాను యొక్క ప్రణాళిక ఇదే, ప్లాన్ ఇదే. ఈగలు తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఈగలు కాదు, సాతాను తన తలంపులు, తన యొక్క ఆయుధాలు అన్నిటితో బయలుదేరుతాడు నీ పైకి, నా పైకి. మనిషి జీవితంలో పరిశుద్ధత అనేటువంటిది ఒక ఛాలెంజ్ అయిపోయింది దినాన. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా యొక్క శరీరం సమాధిలో ఉన్నప్పుడు కూడా నేను పరిశుద్ధునిగానే ఉన్నా, కాబట్టి నీ పోరాటంలో నేను నీకు సహాయం చేస్తా. తండ్రి, ఎవరైతే పాపపు ఊబిలోకి వెళ్ళిపోతున్నారో, ఏదో ఒక అడిక్షన్, ఆ అలవాటు నుంచి బయటపడలేకుండా ఉంటున్నారో తండ్రి, ఎవరైతే అలాంటి అలవాట్లలో, అలాంటి సాతాను బంధకాల్లో, సాతాను ప్రేరేపణలో, సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయి నలిగిపోతున్నారో అలాంటి వారి కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ పునరుత్థానపు శక్తి దిగివచ్చును గాక, నీ పునరుత్థానపు శక్తి దిగివచ్చును గాక. ప్రతి పాపిని పరిశుద్ధునిగా మార్చే నీ పునరుత్థాన శక్తి దిగివచ్చును గాక. ప్రతి పాప బంధకము తెగిపోవునుగాక. ప్రతి పాపపు అటాచ్మెంట్ నా దేవుని శక్తి ఎదుట పర్మనెంట్గా డిటాచ్ అగునుగాక. యేసు నామమందు ఈ కార్యము జరుగునుగాక. తండ్రి, ప్రతి పాప బంధకము నుంచి విడుదల కలుగునుగాక. యేసయ్య ఇచ్చే విడుదల కలుగునుగాక. దేవా, ఎవరైతే అడుగుతున్నారో లెట్ దెమ్ బి డెలివర్డ్ ఇన్ టోటల్ ఫర్ దై గ్లోరీ లార్డ్. నీ నా మహిమార్థమై సంపూర్ణముగా విడుదల పొందుదురుగాక. నైనా నీ పాదాల దగ్గర చేరి ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభువా, గొప్ప దేవా తండ్రి, ఎవరి జీవితంలో అయితే అద్భుతాలు ఎదురు చూస్తున్నారు, ఎవరి జీవితాల్లో, వారి యొక్క కుటుంబంలో కానీ, వారి యొక్క ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అద్భుతాలు ఎదురు చూస్తున్నారు, ఏ శరీరంలో అద్భుతాలు ఎదురు చూస్తున్నా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభువా, యేసు నామమందు, నజరేయుడైన యేసు నామమందు, నజరేయుడైన యేసు నామమందు జరగవలసిన ప్రతి అద్భుతము యేసు క్రీస్తు నామమందు జరుగునుగాక. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం
ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.